బాగు చేయటానికి ఏ మంత్రి ముందుకు రాడు. ఎవ్వరూ ముందుకు రారండి. ఇంకా చెడిపోవడానికి, చెడిపోయినోళ్ళు కాపాడడానికి ఈ ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయే తప్ప వాళ్ళని బాగు చేయటం లేదండి. దేవుని పిల్లలారా, ముళ్ళ చెట్ల గురించి నిజంగా అబీమెలెకు ఎలాంటి తంతరగొట్టి పనిచేశాడో చూసారా? గిద్యోను కుమారుల్లో ఒక అబ్బాయి తప్పించుకున్నాడు. 15వ వచనం, 16వ వచనం, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఎవరైనా అదే ఆయన తండ్రి ఎవరు? గిద్యోను, న్యాయాధిపతి అండి. ఆయన 70 మంది పిల్లల్ని చంపేశాడు, అందులో ఒకడు తప్పించుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీలతో ఎంపిక చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ చెట్ల గురించి చెప్పి 17వ వచనం, నా తండ్రి కుటుంబం మీదికి లేచి, అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదికి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుష్యులను చంపారు. అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు ఈ కుట్ర పన్నినవాడు, నిజమైన వారసుడు కాదు. ఆళ్ళ పనికత్తె కుమారుడట అబీమెలెకు. ఈ అబీమెలెకుకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను, అంటే గిద్యోను ఎడలను, అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చేయక, అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన పక్షమున నేడు మీరు యెరుబ్బయలు ఎడలను, అతని ఇంటివారి ఎడలను సత్యముగా యథార్థముగాను ప్రవర్తించిన పక్షమున అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ యందు సంతోషించుగాక.